చూడండి ఏ విధంగా మారినాయి నీళ్ళు. డంప్యాడ్ నీళ్ళు, అసలువాది డంప్యాడ్ నీళ్ళు ఏ విధంగా మారినాయి. మేము ఎందుకు లొల్లి పెడుతున్నాం అనుకుంటున్నాం. 2 రోజులలో చెట్లే మాడిపోయినాయి డంప్యాడ్ నీళ్ళకు. ఈ నీళ్ళ వల్ల, ఈ దోమల వల్ల చచ్చిపోతారు, జనాలే చచ్చిపోతారు. చూడండి ఒకసారి, బురుగుదు కాలిడికి నీళ్ళు పడ్డతానే బురుగు ఎట్లా లేస్తున్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. మా ఆవేదన అర్థం చేసుకోవాలి, పసలవాది గ్రామస్తుల ఆవేదన అర్థం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, అలా భూమి పట్టుకున్నాడు సార్. రైతులు కూలీలు కలవనీకి వస్తలేరు ఆయన దగ్గరికి. ఇలా జస్ట్ మిస్ 2-3 లేకపోతే ఆయన పెట్రోల్ పోసుకొని కాలు పెట్టుకొని చచ్చిపోతుండే. దానికి ఏమిటిదో సమాధానం చెప్పాలి సార్. కమిషనర్ గారు మీరు ఏమిటిదో సమాధానం చెప్పాలి. జస్ట్ మేము లేకపోతే ఇలా చచ్చిపోతుండే, ఒక వ్యక్తి చచ్చిపోతుండే డంప్యాడ్ కాడ. పసలవాదికి సంబంధించిన వ్యక్తి, ఒక రైతు. ఆయనకు సమాధానం చెప్పండి. ఎంత వరి నష్టపరి ఎంత ఇది అవుతున్నది. 2 రోజులలో గడ్డి ఎట్లా మాడిపోయిందో అట్లా మనిషి అందులో దిగుండి ఒకసారి దిగి చూడండి. వ్యవస్థ ఈ పరిస్థితికి దిగజారిపోయిందంటే రైతులు పసలవాదులు ఉండాలన్నా సావాలన్నా? అసలు పసలవాది జనాలు 5,000 మంది జనాలు బతకాలన్నా చచ్చిపోవన్నా డంప్యాడ్ వల్ల? మీరు సమాధానం చెప్పాలి. డంప్యాడ్ ఇవాళ తీసేస్తాం, రేపు తీసేస్తాం కాదు, మేము చచ్చినాక తీసేయండి. మాతో మా పిందులంగిటి అందులో వేసుకోపోండి డంప్యాడ్లో, అందులో డంపర్ రాళ్ళు వేసుకోపోండి. పిందులంగిట నిమ్మడం అవుతుంది. మీరు ఆడ ఆఫీస్లో కూర్చుండి అది ఇది మాట్లాడు కాదు సార్. ఇక్కడ పొజిషన్ మీకు వచ్చిర్రు, పొజిషన్ చూసినాక మాట్లాడండి. దీనికి వివరణ ఇచ్చుకోండి. చూపించిన దాన్ని సమాధానం చెప్పారు. చూడండి కనిపించేది ఆ బ్రిడ్జి కాడ చెరువు. ఆ చెరువు మొత్తం కాలుష్యం ఈ నీళ్ళు వాడే. ఈ ఒరిలా కల్వనీకి రావాలంటే కూలీలు నీళ్ళు అట్లున్నాయని చెప్పేసి మర్రిపోతున్నారు. అంటే కల్వకుట్ట కౌలు కట్టియాలంటే పైసలు పెట్టి అంతా పెట్టుబడి పెట్టి ఈ రైతు ఏం కావాలి? ఇవాళ మొత్తం ప్రాణానికి తెగించి ఒక రైతు పెట్రోల్ డబ్బా తీసుకొని పుల్ల డబ్బా తీసుకొని డంప్యాడ్ కాడ చచ్చిపోతాను పోయిండంటే ఆడ ఇంకా 3 వ్యక్తులు పోయి ఆడ పట్టుకోలేకపోతే ఆయన ఇవాళ ఏం పరిస్థితి అవుతుండే డంప్యాడ్ వల్ల. ఎంత సీరియస్ మ్యాటర్, ఎంత సీరియస్గా వెళ్ళింది అనేది కమిషనర్ గారు అర్థం చేసుకోవాలి. మున్సిపల్ చైర్మన్లు ఇంకా మున్సిపల్ కౌన్సిలర్లు వాళ్ళు అర్థం చేసుకొని పసలవాదికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకా న్యాయం ఏం చేస్తారు? మేము చచ్చినాకనే చేసేటట్టు న్యాయం పసలవాదులు. దాదాపు రోజుకు 200-300 మంది పిల్లలు పెద్దలు అందరూ హాస్పిటల్లో పాలవుతున్నారు. చెల్లులకు పోయినాయి. మీకు కనిపించే బ్రిడ్జి కడితే చెరువు కాలుష్యం, చేను కాలుష్యం, నీరు కాలుష్యం. రైతే రాదు అంటే యాడికేనైతాడు రైతు రాజు? పాపం రైతే రాదు అంటే యాడికేనైతాడు? డంప్యాడ్ వడ్డా వరి ఎట్లుంది? డంప్యాడ్ నీళ్ళు వడ్డా వరి ఎట్లుంది? పడని వరి ఎట్లుంది? మొత్తం బావి నిండిపోయింది. కమ్మల అది రెడ్డిపై మొత్తం నిండిపోయింది. అది మొత్తం అదైతే కింద